ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. విశాఖ టెక్కి రాధా గాయత్రి మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడైన భర్త శ్రీచరణ్ జైలు ఊచలు ఉంటే ఇటు డెహ్రాడూన్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలతో మెజిస్ట్రియల్ విచారణ ముమ్మరమైంది. ఈ నెల 17న జరగబోయే విచారణతో ఈ మిస్టరీ వీడనుందా? అసలు ఆ మరణం వెనుక ఉన్న మర్మం ఏంటి? విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధా గాయత్రి జూన్ 14వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రాధా గాయత్రి అంత్యక్రియలు అయిపోయాక ఆమె చావుపై తీవ్ర అనుమానాలు ఉన్నాయంటూ పేరెంట్స్ ముస్సోరి పోలీసులకు కంప్లైంట్ చేశారు. స్థానిక అధికారులతో పాటు డీజీపీని కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు. దీంతో పోలీసులు మొదట నమోదైన సాధారణ కేసును కాస్త భర్త శ్రీచరణ్ పై హత్య కేసుగా మార్చారు. హత్య కేసు నమోదు కాగానే అప్పటి వరకు నేనేం తప్పు చేయలేదన్న శ్రీచరణ్ తప్పించుకోవడానికి ట్రై చేశాడు. అయితే పోలీసులు అతని కోసం గాలిస్తుండగానే రాధా గాయత్రి పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టులు బయటకొచ్చాయి. వీటిలో డైరెక్ట్ గా చంపేసినట్టు బలమైన ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు హత్య కేసు సెక్షన్ 103 సబ్ క్లాస్ 2 స్థానంలో కఠినమైన వరకట్న వేధింపుల సెక్షన్ 80 సబ్ క్లాస్ 2 బిఎన్ఎస్ కింద శ్రీచరణ్ ను బుక్ చేసి జైలుకు పంపారు. మరోవైపు తన కూతుర్ని ప్లాన్ ప్రకారమే చంపేశాడంటూ రాధా గాయత్రి తండ్రి ఆరోపిస్తున్నారు. బర్త్డే పేరుతో తీసుకెళ్లి తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాడు ఏంటంటే పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. అంటే నా బర్త్డే ముందు రోజు జరిగింది. బర్త్డే యాక్చువల్గా అయితే 15 బర్త్డే కాదు, 14ని అంటే 13 నైట్నే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి. ఇటువంటివన్నీ 14వ రోజు బర్త్డే అయితే 14 రాత్రి తీసుకెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. వాడి బర్త్డే చేసుకున్నాడు ముందు రోజు. మరుసటి రోజు అంటే బర్త్డే పేరు చెప్పి భార్యకి డెత్ డే సెలబ్రేట్ చేసేది. వాడు పక్కా ప్లాన్గా ఇది 100కి 100 రూపాయలు వాడు చేసిన ప్లానే. పోలీసుల దర్యాప్తు ఇలా ఉంటే మరోపక్క తమకు చెప్పకుండా దొంగచాటుగా పోస్ట్ మార్టం చేసేశారంటూ బాధిత తల్లిదండ్రులు డెహ్రాడూన్ కలెక్టర్ ను ఆశ్రయించారు. దాంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ముస్సోరి డివిజనల్ మెజిస్ట్రేట్ రాహుల్ ఆనంద్ విచారణ మొదలుపెట్టారు. అసలు జూన్ 14 నుంచి 16 మధ్య ఏం జరిగింది, పోస్ట్ మార్టం కరెక్ట్ గా జరిగిందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 17న విచారణకు రావాలంటూ శ్రీచరణ్ పేరెంట్స్ కు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఎంతో గారాబంగా పెంచుకున్న తన కూతుర్ని చంపేశారంటూ రాధా గాయత్రి తల్లి కన్నీటి పర్యంతమయ్యారు. తనను అమ్మ అని పిలిచే గొంతును లేకుండా చేశాడంటూ ఏడ్చేశారు. ఒక ప్లాన్ ప్రకారంగా తీసుకెళ్లాడు అబ్బాయి. చిన్న వయసులో తీసుకెళ్లాడు. అమ్మ అని పిలుపు లేకుండా నా పిల్లని తెల్లవారి చనిపోయింది అని చెప్పేసరికి చాలా బాధపడ్డాం. ఆ బాధలోంచి ఇంకా కోలుకోలేకపోతున్నాం. నడు రోడ్డు మీద ఉరి తీయాలండి. ప్రస్తుతం ఒక పక్క పోలీస్ దర్యాప్తు, ఇంకో పక్క మెజిస్ట్రేట్ విచారణ చాలా స్పీడ్ గా సాగుతున్నాయి. జూలై 17న జరిగే విచారణతో ఈ కేసులో చిక్కుముడులన్నీ వీడతాయని బాధితులు బలంగా ఆశిస్తున్నారు. మరి టెకి రాధా గాయత్రి చావు వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.